సాధారణంగా మనకు ఏదైనా దెబ్బ తగిలి చెయ్యి విరిగితే ఒక ఎక్స్రే తీసి సమస్య ఇక్కడే ఉందని డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు కదా. ఆ రిపోర్ట్ చూస్తే మనక్కూడా ఒక రకమైన స్పష్టత వస్తుంది. అవును. భౌతిక గాయాలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎక్కడ నొప్పుందో ఈజీగా తెలిసిపోతుంది. కరెక్ట్. కానీ ఈ మనసు విషయానికొస్తే అలా కాదు కదా. ఉదాహరణకు మన పక్కన కూర్చున్న మన కొలీగ్కి లేదా మన స్నేహితుడికి ఒక ఊహించని ప్రమోషన్ వచ్చిందనుకోండి. రైట్. అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే అదే, మన పెదవులపై చిరునవ్వు ఉన్నా కూడా లోపల ఎక్కడో తెలియని ఒక చిన్న అసూయ పుడుతుంది చూశారా. దానికి మనం ఎక్స్రే తీయలేం. అసలు ఆ క్షణంలో మనసులో ఏం జరుగుతోంది, ఆ అల్లకల్లోలం ఎక్కడ మొదలవుతోంది అనేది కంటికి కనిపించిన ఒక పెద్ద పజిల్. నిజమే. 100కి 100 పాళ్ళు నిజం. అందుకే మనసు అనేది ఎప్పుడూ ఒక సంక్లిష్టమైన అర్థంకాని ప్రపంచంలాగే మిగిలిపోయింది. అందుకే ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనం మానవ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కాని ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని మనస్సు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనస్సును బలవంతంగా అదుపు చేయడం సాధ్యమేనా? చాలామంది ఇదే ప్రయత్నిస్తుంటారు. అవును. అందులో హఠాత్తుగా పుట్టుకొచ్చే ఆ అసూయ, కోపం లాంటి భావోద్వేగాలను ఎలా ఎదుర్కోవాలి అనేది మన మిషన్. ముఖ్యంగా భగవద్గీత, శ్రీరాముడు, అలాగే శ్రీకృష్ణుడి జీవిత విధానాలు, ఆధునిక ఆధ్యాత్మిక సాధకుల అనుభవాల ఆధారంగా నేటి జీవితంలో మనస్సుకు ఫిల్టర్స్ ఎలా వేసుకోవాలి అనేదాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇది చాలా అవసరమైన టాపిక్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఖచ్చితంగా. సో దీని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి నేటి కాలపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మన ఏఐతో ఒక చిన్న పోలిక తీసుకుందాం. మనం వాడే ఏఐ మోడల్స్కు కొన్నిసార్లు మనం ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు అవి హఠాత్తుగా తప్పుడు సమాచారాన్ని ఇస్తుంటాయి కదా. అవును. టెక్నికల్ భాషలో దాన్ని హెల్యూసినేషన్ అంటారు. అంటే లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం. ఏఐ అలా ఎందుకు ప్రవర్తిస్తుందంటే దాని వెనుక ఉన్న ఆ ట్రైనింగ్ డేటాలో ఎక్కడో ఒక తప్పు ఉండుంటుంది. అంటే ఆ టెరాబైట్ల కొద్దీ ఉన్న పాత డేటా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పాత డేటా ఆధారంగానే అది కొత్త ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే సరిగ్గా మన మనసు కూడా ఇలాగే పనిచేస్తుంది. మనసు అనేది ఎప్పుడూ ఒక ఖాళీ పలక కాదు. ఒక్క నిమిషం. అంటే మన మెదడులో కూడా ఇలాంటి ఒక పాత డేటాబేస్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ప్రాచీన తత్వశాస్త్రంలో దీన్నే వాసనలు లేదా గతానుభవాలు అని పిలిచారు. ఆధునిక సైకాలజీలో దీన్ని మనం కండీషనింగ్ అంటాం. మనం చిన్నప్పట్నుంచి చూసినా, విన్న ప్రతి విషయమూ మన మెదడులో కొన్ని ప్యాటర్న్స్గా ముద్రించబడి ఉంటుంది. ఓహో, అందుకేనా ఇందాక మనం అనుకున్నట్లు ఆ ప్రమోషన్ ఎగ్జాంపుల్లో అలా జరుగుతోంది. అదే. బయట ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే మనసు ఆ పాత డేటాను స్కాన్ చేసి నాకు గుర్తింపు దక్కలేనేమో అనే ఒక అభద్రతా భావాన్ని, ఆ అసూయను క్రియేట్ చేస్తుంది. మనం ఏఐకి ఫిల్టర్స్ ఎలా వాడతామో మనసుకు కూడా అలాంటి ఫిల్టర్స్ వేయాలి. అంటే ఒక నెగటివ్ ఆలోచన రాగానే దాన్ని కంప్యూటర్లో డిలీట్ బటన్ నొక్కినట్లు బలవంతంగా అణిచివేయకూడదు, రైట్? అబ్సల్యూట్లీ. అలా అణిచివేయడం ఏమాత్రం పరిష్కారం కాదు. ఎందుకంటే ఆ ఆలోచన వెనక చాలా పెద్ద డేటాబేస్ ఉంది. దాన్ని బలవంతంగా ఆప్తే అది ఇంకో రూపంలో బయటకొస్తుంది. ప్రెషర్ కుక్కర్లో విజిల్ మూసేసినట్లు అనమాట. కరెక్ట్. అలా బలవంతంగా ఆపడం మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. సో ఇక్కడ సాధన అంటే ఏంటంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు ఈ కోపం ఎందుకొచ్చింది అని కంగారు పడకూడదు. దానికి బదులు ఒక ఆలోచన వచ్చింది, నేను దానికి సాక్షిని మాత్రమే, నేను ఆ ఆలోచనను కాదు అని గమనించాలి. అంటే ఒక స్వచ్ఛమైన చైతన్యంలాగా జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అవును. ఆకాశంలో మబ్బులు వస్తూ పోతూ ఉన్నట్లు చూస్తూ ఉండాలి. అదే నిజమైన ఫిల్టరింగ్. అంటే మనం ఆ ట్రైనింగ్ మోడల్ను ఎప్పటికప్పుడు ట్రైన్ చెయ్యాలన్నమాట. అయితే పరాశక్తి అనుగ్రహం ఉంటేనే ఈ ప్రయత్నం సంపూర్ణమవుతోందని మన వనరులు చెబుతున్నాయి కదా. అవును. అదొక నిరంతర ప్రక్రియ. మన ప్రయత్నంతో పాటు ఆ గ్రేస్ కూడా తోడవ్వాలి. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆచరించడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే ఉంది. మరి ఈ మనసును ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు ఎలా నిర్వహించాడో చూస్తే అదొక మాస్టర్ క్లాస్లా అనిపిస్తోంది. నిజమే. రామాయణంలో ఆ సంఘటన చాలా గొప్ప ఉదాహరణ. రైట్.
రేపు ఉదయం పట్టాభిషేకం అనగా ఈరోజు రాత్రికి రాత్రి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాలని ఆదేశించారు. ఒక సామాన్యుడికైతే బహుశా నరాలు తెగిపోయేంత కోపం, ఒక రకమైన నిస్సహాయత వస్తాయి కదా. కాని రాముడు అస్థిరపడలేదు. దీని వెనుక ఉన్న మనస్తత్యాన్ని మనం చాలా సూక్ష్మంగా చూడాలి. ఇలాంటి సందర్భాలలో మనం 2 రకాలుగా స్పందిస్తాం. ఒకటి, అరిచి గొడవపడటం. అవును, రియాక్ట్ అవ్వడం. 2, లోపల కుమిలిపోతూ బయటకు మాత్రం ఏమీ జరగనట్లు నటించడం. కాని రాముడు ఈ 2 చేయలేదు. ఇక్కడే నాకొక చిన్న పుష్ బ్యాక్ లేదా ఒక బలమైన ప్రశ్న వస్తోంది. అంటే రాముడికి బాధ లేదా కోపం లాంటివి అసలు రాలేదా? ఆయన తన ఎమోషన్స్ను పూర్తిగా అణిచివేశాడా? లేదు, ఎమోషన్స్ను అణిచివేయలేదు. రాముడికి కూడా భావోద్వేగాలున్నాయి. సీతాపహరణ సమయంలో ఆయన ఎంతో బాధపడ్డారు కదా. అవును, చెట్లను పుట్లను అడిగారు అంటారు. ఎగ్జాక్ట్లీ. కాని సామాన్యులకు రాముడికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే అంగీకారం. అంటే టోటల్ యాక్సెప్టెన్స్. ఒక కష్టం వచ్చినప్పుడు మన మైండ్ సగం ఎనర్జీని ఇది నాకెందుకు జరుగుతోంది అని పోరాడటానికే ఖర్చు పెడుతుంది. కరెక్ట్. ఆ రెసిస్టెన్స్ వల్లే అసలైన బాధ. అవును. కాని రాముడు ముందుగా ఆ పరిస్థితిని సంపూర్ణంగా అంగీకరించాడు. ఎప్పుడైతే వాస్తవాన్ని అంగీకరించాడో తన బ్యాలెన్స్ కోల్పోలేదు. ఆయన కేంద్రం ఎప్పుడూ స్థిరంగా ఉంది. ఆ కేంద్రం లేదా ఆ యాంకర్ ధర్మమనమాట. రైట్. రాముడు తనను తాను ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోలేదు. తమ్ముడికి రాజ్యం వస్తుంటే అసూయపడలేదు. రాజ్యం వచ్చినా అరణ్యవాసం వచ్చినా పూర్తిగా అంగీకరించారు. ఆయన ఆలోచన, మాట, పని అంతా అలైనయున్నాయి. అంటే దీన్ని మన రోజువారీ జీవితానికి అప్లై చేయాలంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా నా స్థానంలో రాముడుంటే ఎలా స్పందిస్తాడు అని ఒక క్షణం ఆగి ఆలోచించాలన్నమాట. అవును. ఆ ఒక్క క్షణం విరామం ఇవ్వటం వల్ల మనసు దానంతటా అదే శాంతిస్తుంది. రాముడు ధర్మం ద్వారా మనసును ఒక దారిలో పెడితే ఇక శ్రీకృష్ణుడు అసలు ఈ మనసును ఎలా హ్యాండిల్ చేశాడు? ఈ టాపిక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఖచ్చితంగా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే కృష్ణుడి భగవద్గీత బోధనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఆయన మనసు అస్థిరమైనదని ముందే అంగీకరించాడు. అవును, అర్జునుడు కూడా అంటాడు కదా, గాలిని బంధించడం కంటే మనసును ఆపడం కష్టమని. రైట్. అందుకే కృష్ణుడేమన్నాడంటే, ముందు దాన్ని అర్థం చేసుకో, తర్వాత దాన్ని ట్రైనింగ్ ఇవ్వు, ఆ పైన దాన్ని దాటేయని. అండర్స్టాండ్, ట్రైన్ అండ్ ట్రాన్సెండ్. సో దీని అర్థమేంటంటే కృష్ణుడు చెప్పిన ఆ మూల కారణాల గొలుసును మనం గమనించాలి. ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం మొదలు పెడితే దానికి మనం అటాచ్ అయిపోతాం కదా. అవును, ఆ అటాచ్మెంట్ కాస్త కోరికగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కోరిక తీరకపోతే మన అంచనాల తలకిందులై అప్పుడొస్తుంది విపరీతమైన కోపం లేదా అసూయ. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఆ చైన్ను బ్రేక్ చేయడానికే కృష్ణుడు 2 అద్భుతమైన ఆయుధాలిచ్చాడు. 1 అభ్యాసం, 2 వైరాగ్యం. పదే పదే మనస్సును వెనక్కి తీసుకురావడం అభ్యాసమైతే, ఫలితాల మీద అటాచ్మెంట్ వదిలేయడం వైరాగ్యం. అంటే దీన్నే ఆయన కర్మ చేయి కాని ఫలితాన్ని ఆశించకు అన్నాడు గదా. అవును, ఆయన జీవితమే దానికి పెద్ద ఉదాహరణ. కృష్ణుడు రాజకీయాలు, యుద్ధం లాంటి ఎన్నో తీవ్రమైన పరిస్థితుల మధ్య ఉన్నా లోపల మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. దీన్నే మనం నిర్లిప్తమైన భాగస్వామ్యం లేదా డిటాచ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటాం. డిటాచ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్వాల్వ్ అవుతూనే డిటాచ్ అవ్వడం. అవును. కృష్ణుడు ఎప్పుడూ నువ్వు నీ ఆలోచనలు కాదు, నువ్వు ఆత్మవి, ఒక సాక్షివే అని గుర్తుచేశాడు. సముద్రపు అడుగుభాగం అలల వల్ల ఎలా అయితే డిస్టర్బ్ అవ్వదో అలాగే మనసును సాక్షిలా చూడాలి. ఇది చాలా మెమరబుల్ పాయింట్ అండి. రాముడు ధర్మం ద్వారా మనసుని నియంత్రిస్తే కృష్ణుడు జ్ఞానం, ఆ అవేర్నెస్ ద్వారా మనసును ఏకంగా దాటేశాడు, ట్రాన్సెండ్ చేశాడు. అవును, ఇద్దరి మార్గాలు వేరైనా గమ్యం ఒకటే. అయితే ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటది? ముందే చెప్పుకున్నట్టు ముఖ్యంగా మన తోటి వాళ్ల మీద మనకు తెలియకుండానే అసూయ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా ఈ వాసనలు వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, అసూయ అనేది ఎప్పుడూ ఎక్కడో దూరంగా ఉండే వ్యక్తుల మీద రాదు. అవును, జెఫ్ బెజోస్ అనో ఎలాన్ మస్క్ అనో చూసి మనం అసూయపడం. ఎగ్జాక్ట్లీ.
మనతో పాటే ప్రయాణం మొదలుపెట్టి మనకంటే ముందుకు వెళ్లిన బంధువులు, స్నేహితులు లేదా కొలీగ్స్ మీదే వస్తుంది. ఇది లాజికల్ కాదు, ఎమోషనల్ సమస్య. అంటే ఈగో దెబ్బతింటుందంటారా? కరెక్ట్. ఈగో తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. వాళ్లకంటే నేను తక్కువ అనే ఒక భావన వస్తుంది. దీన్ని మార్చుకోవడానికి మన వనరులు ఒక 5 స్టెప్స్ గైడ్ను ఇస్తున్నాయి. 5 స్టెప్స్ అవేంటో చూద్దాం. మొదటిదేంటి? మొదటిది, పోరాడకండి, సాక్షిగా ఉండండి. అంటే నేను అసూయపడుతున్నాను అనడానికి బదులు నా మనసులో ఒక అసూయ ఆలోచన వచ్చింది అని అనుకోవాలి. దీనివల్ల ఫ్రీడమ్ వస్తుంది. రైట్. ఇందాక మనం అనుకున్నట్లు ఆకాశంలో మబ్బులు వెళ్తున్నట్లుగా చూడటం అన్నమాట. ఇక రెండో స్టెప్. రెండవది, ప్రతిపక్ష భావన. అంటే ఆ నెగటివ్ ఆలోచన రాగానే దాన్ని జెంటిల్గా రీప్లేస్ చేయడం. వాళ్ళు ఇంకా ఎదగాలి అని ఒక పాజిటివ్ థాట్ను మనసులోకి తీసుకురావడం. ఓహో, ఖాళీగా వదిలేకుండా ఒక పాజిటివ్ థాట్తో భర్తీ చేయడం. మూడోది, ఉన్నతమైన యాంకర్. మన మనసు ఖాళీగా ఉంటే ఎప్పుడూ పక్కవాళ్లతో పోల్చుకుంటుంది. అందుకే రోజుకు 10-15 నిమిషాలు శ్వాసమీద ధ్యాస లేదా నామజపం చేయాలి. కరెక్ట్. ఆ రామనామము లాంటివి చేయడం వల్ల మనసుకొక బేస్ దొరుకుతుంది. మరి ఫోర్త్ స్టెప్? పోలికలను తగ్గించడం. స్టేటస్, డబ్బు చూసి పోల్చుకోకుండా నా మార్గం వేరు, వాళ్ల మార్గం వేరు అని గుర్తు చేసుకోవాలి. ఇది చాలా అవసరం. అనవసరంగా ఇన్పుట్స్ తీసుకోకుండా ఉండటం. ఇక చివరిగా 5వ స్టెప్. ఇది చాలా ముఖ్యమైనది. అసూయను దీవెనగా మార్చడం. పక్కవాళ్లు సక్సెస్ అయినప్పుడు వాళ్లు మరింత సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఒక్క నిమిషం, ఇది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించదో? లోపల కుళ్ళుకుంటూ బయటకు దీవించడం కష్టం కదా? మొదట్లో ఖచ్చితంగా ఇది ఫేక్గానే అనిపిస్తోంది. కానీ ఆధునిక సైన్స్ కూడా ఇదే చెప్తోంది. రాను రాను మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మనం మెదడులోని న్యూరల్ పాత్వేస్ మారిపోయి మనస్కు అది నిజమైన అలవాటుగా మారుతుంది. వావ్, ఇది నిజంగా పవర్ఫుల్ అండి. సో ఈ విశ్లేషణను మనం ఒక్కసారి సమరైజ్ చేసుకుంటే, నిజమైన మాస్టరీ అంటే మనసులో అసలు ఎలాంటి ఆలోచనలు లేకుండా శూన్యంగా మారిపోవడం కాదు. అస్సలు కాదు. ఎన్ని ఆలోచనలొచ్చినా వాటి వల్ల మనం డిస్టర్బ్ కాకుండా ఆ సాక్షిభావంతో, ఒక అవేర్నెస్తో ఉండటమే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం. అబ్సల్యూట్లీ. ఈ మొత్తం డిస్కషన్ ముగించే ముందు వింటున్న వారి కోసం నేనొక లోతైన ఆలోచనను వదిలియాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మనసు అనేది గతం తాలూకు పాత ప్యాటర్న్స్ మీద ఆధారపడి పనిచేస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో మీ మనసు ప్రశాంతంగా ఒక మంచి సాక్షిలా ఉండాలంటే ఈరోజు మీ మనసుకు మీరు ఎలాంటి కొత్త అనుభవాలను, కొత్త ఆలోచనలను ఫీడ్ చేస్తున్నారు? ఏ డేటాతో మీ మనసును ట్రైన్ చేస్తున్నారు? ఇది ఎవరికి వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అద్భుతమైన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మనమిచ్చే ఇన్పుట్ బట్టే రేపటి మన మనసు ప్రవర్తన ఉంటుంది. సో ఈ డేటా గురించి ఎవరికి వారు కాసేపు ఆలోచించండి. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.